Matthew chapter 20, verses from 20 and 21. Then Salome, the mother of Zebedee's children, James and John, came up to Jesus with her sons and kneeling down in respect, asked a favor of him. And he said to her, "What do you wish?" She answered him, "Command that in your kingdom these two sons of mine may sit in positions of honor and authority, one on your right and one on your left." ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా నా యొక్క సెర్మన్ టైటిల్ ఏంటంటే నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి. ఈరోజు నా అంశము నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్, అనగా సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి. దేవుడు మనం ఎందుకు పిలిచాడు అంటే సేవ చేయించుకోవడానికి కాదు. మనం కూర్చుని కాలు మీద కాలేసుకుని అధికారులుగా అది కాదు, కానీ సేవ చేయడానికి. సేవ చేయడానికి ఒక కొటేషన్ రాయబడింది ఇలాగా. క్లార్క్ అనే వ్యక్తి ఇలా మాట్లాడతాడు, ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఈస్ నాట్ వేర్ బట్ హౌ యూ సర్వ్. ఎక్కడ సేవ చేస్తున్నామది అది కాదు ముఖ్యం, ఎలా సేవ చేస్తున్నాము అది ముఖ్యం. మీకు అర్థమైందా? కొంతమంది నేను మైక్ పట్టుకుంటేనే సేవ చేస్తాను, నేను మైక్ పట్టుకుంటేనే, మైక్ పట్టుకోకపోతే నేను చేయలేను అని కొంతమంది అంటారు. నేను మైక్ పట్టుకుంటేనే అన్నట్టుగా చాలామంది ఆ ప్లేస్ గురించి చూస్తారు. ప్లేస్ ఇంపార్టెంట్ కాదు. ఏ పనైనా ఏ విధంగా ప్రభువుని మనము సేవించగలుగుతున్నాం, ఏ విధంగా సేవ చేస్తున్నాం. సేవ అనేసరికి చాలాసార్లు మనకు వచ్చిన ఒక తప్పుడు ఆలోచన అంటే అది ఓన్లీ సేవకులు మాత్రమే అంటారు. కాదు, ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సేవ అంటే వారికి ఇవ్వబడిన సేవలు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ఇస్తూ ఉంటారు. వాక్య పరిచర్య అనేది ఒక సేవ అయితే, పాటలు పాడి స్తుతి ఆరాధన నడిపించడం అనేది మరొక సేవ. లేకపోతే అక్కడ కూర్చొని ఆ మైక్ ఆపరేటింగ్ సౌండ్ ఎంత పెట్టాలి, ఆ యొక్క ఎక్కువ కానీ లేకపోతే డిస్టర్బెన్స్ రాకుండా అదొక సేవే. అంతేకాదు కొత్త వారిని ఆహ్వానించడం, అక్కడ నిలబడి వచ్చేవారిని చిరునవ్వుతో పలకరిస్తూ వారిని లోపలికి ఇన్వైట్ చేయడం అనేది మరొక సేవ. అంతేకాదు మరొక సేవ చెప్పంటారా, వాష్రూమ్కి వెళ్ళి ఆ వాష్రూమ్ అంతా కూడా శుభ్రపరచడం కూడా సేవే. అని చాలా సిగ్గుపడుతూ ఉంటారు అలా చేయడానికి. ఇక్కడ నిలబడి చెప్పడం చాలా ఈజీ, కానీ అక్కడికి వెళ్ళి సేవ అనేది ఎన్ని రకాలుగా ఉందో గమనించండి. దేవుని యొక్క వాక్యం కూడా అదే మాట్లాడుతుంది. ఈరోజు నా అంశం కూడా అదే, నాట్ టు బి సర్వ్ బట్ టు సర్వ్. దేవుని యొక్క సేవను లేకపోతే దేవుని యొక్క పరిచర్యలో ఒక్కొక్క సేవను దేవుడు అనుగ్రహించిన ఆ సేవను మనం ఖచ్చితంగా మనం చేసేవారిగా ఉండాలి. మత్తయి సువార్తలోనే వాక్యం చదువుదామా? 20వ అధ్యాయంలోనే 28వ వచనం చదవండి. 28 మాథ్యూ 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను అని చెప్పాను. Just as the Son of Man did not come to be served but to serve and to give his life as a ransom for many, paying the price to set them free from the penalty of sin. అర్థమైందా? మనుష్య కుమారుడు యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరిచారము చేయించుకోవడానికి రా. నేను సర్వ సృష్టికర్త, నేను ఈ లోకమంతటిని సృష్టించిన వాడు, నాకు మీరందరూ సేవ చేయండి అని అందుకొరకు ఆయన రాలేదు. ఆయన ఎందుకొరకు వచ్చాడు తెలుసా? ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచారం చేయడానికి వచ్చాడు. అందుకే అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మంది నలిగిన వారిని విడుదల చేశాడు. ఇదంతా కూడా పరిచర్యే. సేవ అనేది చాలా రకరకాలుగా ఉంది.
రోగులకు పరిచర్య సేవే. చూడండి, మనుష్య కుమారుడంట పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ ఆయన పరిచారం చేయడానికి, అంతేకాదు క్రయధనముగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం అంటే ransom అంటారు ఇంగ్లీష్లో. He came to give his life as a ransom for many people. అనేక మందికి ప్రతిగా విమోచన ఇవ్వడానికి. ఆల్బర్ట్ అనే వ్యక్తి ఇలా అంటాడు, every person I know who has been truly happy has learned how to serve others. అనగా ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా ఉన్నాడు అని తెలియాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సేవ చేయడం నేర్చుకున్నాడు అని అర్థం. అలా చెప్తారా? ఎవ్రీ పర్సన్ ఐ నో హూ హ్యాస్ బీన్ ట్రూలీ హ్యాపీ హ్యాస్ లెర్న్డ్ హౌ టు సర్వ్ అదర్స్. ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా ఉన్నాడు అనే వ్యక్తిగా కనబడితే ఆ వ్యక్తి ఖచ్చితంగా సేవ చేయడం అనేది నేర్చుకున్నాడు అని అర్థం అని ఆల్బర్ట్ అనే వ్యక్తి ఈ విధంగా తెలియజేశాడు. కాబట్టి ఈ యొక్క ప్యాసేజ్ నుండి, ఈ స్త్రీ నుండి ఒక 3 విషయాల మీద మాట్లాడిన ఆశపడుతున్నా. ఒకసారి యేసు ప్రభువారు ఆయన దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. ఆయన దగ్గర మోకాలు ఉంది. సాగిల పడి ఆమె ఇలా మనవి చేస్తుంది. ఏమని మనవి చేస్తుందంట? అయ్యా, నీ రాజ్యంలో నాకు 2 కుమారులు ఉన్నారు. ఒకలేమో యాకోబు, మరొక వ్యక్తి ఏమో యోహాను. 2 కుమారులు. యేసు ప్రభుకి శిష్యులు ఎంతమంది? హౌ మెనీ డిసైపుల్స్ ఆర్ దేర్ ఫర్ జీసస్? 12 డిసైపుల్స్. 12 మంది శిష్యులు కదా. ఈ 12 మందిని కూడా 2 భాగాలుగా విడదీద్దాం. 3 ఒకవైపు, మిగతా 9 మంది ఒకవైపు. ఓకే, 3 disciples are one side and remaining 9 disciples are on other side. ఓకే, ఈ 3 కూడా మనకు తెలిసిన పేర్లే. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు. ఆ ఆర్డర్ కూడా చక్కగా చెప్పొచ్చు. పేతురు ఫస్ట్ వస్తాడు, రెండోదిగా యోహాను, యాకోబు. ఈ 3 కూడా ఈ ఒక వరుసలో ఉంటే మరొక 9 మంది కూడా మరొక గుంపు. ఎందుకు ఇలా విడదీసామంటే యేసు ప్రభు వారు ఈ 3 చాలా ఎక్కువగా ఆయన వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడంటే, సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు గెత్సేమనే తోటలో వారందరినీ ఒక దగ్గర ఉంచి 3 సెపరేట్గా తీసుకెళ్ళాలి. మరొకసారి మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు మిగతా 9 మంది శిష్యుల్ని కింద ఉంచేసి 3 మాత్రం తనతో పాటు తీసుకెళ్ళారు. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు. పీటర్, జాన్ అండ్ జేమ్స్. ఈ 3. ఈ 3లో పేతురుని ప్రక్కన పెడితే మిగతా 2 కూడా అన్నదమ్ములు. దే ఆర్ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. యాకోబు, యోహాను. యాకోబు పెద్దవాడు, యోహాను చిన్నవాడు. ఈ 2 కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు జబదై అనే వ్యక్తి తండ్రి అయితే, తన యొక్క భార్య పేరు సలోమి. ఓకే, సలోమి. ఆవిడ పేరు ఇక్కడ తెలుగులో లేదు, కానీ మరొక వచనం మీకు చూపిస్తాను. ఇంగ్లీష్లో అయితే రాయబడింది. జస్ట్ ఏముందంటే 20 వచనంలోనే ఇంగ్లీష్లో అయితే దెన్ ద మదర్ ఆఫ్ జబది అంటే సలోమి అని బ్రాకెట్లో ఇస్తాడు, యాంప్లిఫైడ్ బైబిల్. ఓకే, సలోమి ఆవిడ పేరు. తండ్రి పేరు జబది అనగా జబదయి అని తెలుగులో అంటారు. ఇతను ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఇతను ఎవరు అంటే, ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామా? వర్స్ నంబర్ 19. ది గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్స్ నంబర్ 19 చదువుకుందాం. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో శీతగాండ యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చూడండి వారి యొక్క సాక్రిఫైస్. యేసు ప్రభు వారు శిష్యుల్ని ఎంచుకునే విధానంలో ఆ యొక్క గలిలయ సముద్రం ఒడ్డున ఆయన నడుస్తూ ఎవరిని పిలుస్తున్నారంటే, 2 సహోదరులు అక్కడ తమ తండ్రి దగ్గర దోణి ఉంది. ఆ షిప్ లోనే వారు వరలు బాగు చేసుకుంటున్నారు. దే ఆర్ రిపేరింగ్ ద నెట్స్. అంటే బాగు చేసుకున్నారు వరలు. రేపటి కోసం, తర్వాత కోసం
వాళ్ళు ఏం చేస్తారంటే వరలు బాగు చేసుకుంటే యేసు ప్రభు వారు వెళ్ళి యాకోబు యోహాను రండి నన్ను వెంబడించిన అన్నాడు అంతే. వెంటనే వాళ్ళు తమ తండ్రి దగ్గర అయ్యా వెళ్ళాలా మేము అనలేదు, వాళ్ళు ఏమనలేదు. అక్కడ జీతగాండ్రు ఉన్నారు, వాళ్ళు చాలా ఆస్తి పనులే. వెంటనే జీతగాండ్రు ఆ దగ్గరే తండ్రిని కూడా విడిచిపెట్టేసి ఆయన మాటను విని ఆయన వెంబడించడం మొదలు పెట్టారు. అటువంటి త్యాగపూరితం. దేవుడికి తెలుసు ఎవరిని ఏ విధంగా పిలవాలో, ఎవరు పిలిస్తే ఆయన వెంట వస్తారు. ఆయనకు తెలుసు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయనకి ఎవరి గురించి కూడా మనం ఏమివ్వకలేదు, సాక్ష్యము ఇవ్వకలేదు, అన్నిటిని కూడా ఎరిగిన దేవుడు. కానీ వెళ్ళాడిలాగా యాకోబు యోహాను రండి అంటే వెంటనే వారి యొక్క తండ్రిని అక్కడ విడిచిపెట్టేసి జబదయి, ఆ తండ్రి గారి పేరు జబదయి, ఆ జీతగాండ్రు యొక్క ఒంటరిగా విడిచిపెట్టలేదు సుమి, జీతగాండ్రు యొక్క విడిచిపెట్టేసి వారిద్దరూ కూడా యేసు ప్రభుని వెంబడించడం మొదలు పెట్టారు. కొన్ని రోజులు అయింది, తన భార్య కూడా అంటే జబదయి యొక్క భార్య కూడా యేసు ప్రభు వెంబడించే స్త్రీలలో ఒకరు. యేసు ప్రభుని ఓన్లీ పురుషులు మాత్రమే కాదు, చాలా మంది స్త్రీలు కూడా వెంబడించారు. ఆ స్త్రీలలో కొంతమంది పేరు మనం చెప్పొచ్చు. మగ్దలేని మరియా, తర్వాత సలోమి, సూజన్న, యోహన్న, ఇలాంటి కొన్ని పేర్లు, ఒక 5-6 పేర్లు మనకు కనబడుతుంది. వారందరూ కూడా యేసు ప్రభు వెనకాల పరిచర్య చేశారు. వారు కూడా యేసు ప్రభు వారి యొక్క సువార్తలో పాలుభాగస్తులయ్యారు. వారు కూడా దేవుని యొక్క మరి పరిచర్య చేసినట్లుగానే మార్కు సువార్త 15 మనకు కనబడుతుంది. అలాంటి టైంలో ఒక రోజు ఈమె ఎందుకో లేచింది, ప్రభు దగ్గరికి వెళ్ళింది. అయ్యా అని చెప్పి ఆయనకి నమస్కారం చేసి ఆయన ముందు సాగిలి పడి అడుగుతుంది. ప్రభు అన్నారమ్మ, ఏంటి నీ కోరిక అంటే అంటున్నయ్యా, నీ రాజ్యంలో నా 2 కుమారులు ఉన్నారు కదా, ఇద్దరిని కూడా ఒకలేమో కుడి వైపున ఒక ఎడవైపున ఉండాలి అంత. ఇది ఎవరి ఆలోచన? ఒకసారి ఆలోచిద్దామా, ఇది ఎవరి ఆలోచన? చదువు ఒకసారి మార్కు సువార్తకు వద్దాం. ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయము, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 వర్స్ నంబర్ 35, 35 చదువుకుందాం. 35 జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఒకసారి ఆలోచిద్దాం. ఇది ఎవరి ఆలోచన? ఇది చెప్పండి. ఇది తల్లి యొక్క ఆలోచన లేకపోతే కుమారుల యొక్క ఆలోచన? తల్లి ఆలోచన కాదు, కుమారుల యొక్క ఆలోచన. మార్కు ఈ మాట తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త ఏమో ఇక బిడ్డలిద్దరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నారు. మత్తయి ఏమో చెప్తున్నాడంటే ఆయన తల్లి లేకపోతే వారి యొక్క తల్లి జబదయి యొక్క భార్య అంటే సలోమి, ఆమె వెళ్ళి ప్రభుని అడుగుతుంది. ఇది ఎలాగుందంటే, ముందుగా వీళ్ళిద్దరు కుమారులు కూడా వారు వారి యొక్క తల్లి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మేము యేసు ప్రభు యొక్క రాజ్యంలో ఆయన యొక్క సింహాసనం ప్రక్కనే ఉండాలి, అది నువ్వు అడగాలి, నువ్వు అడిగితే ఆయన కాదంటు అని చెప్పి తల్లి గారి ద్వారా యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళి వారు ఆ యొక్క రిక్వెస్ట్ లేకపోతే ఆ విన్నపాన్ని వారు చేసినట్టుగా ఈ యొక్క హిస్టారికల్గా మనం చూడవచ్చు. తల్లి యొక్క ఆలోచన కాదు, ఇది కుమారుల యొక్క ఆలోచన. తల్లిగా తీసుకెళ్ళి తల్లి గారు చెప్పారు. కానీ ఒక మాట అడుగుతాను, ఇది ఏమైనా రాంగ్ ఆలోచన? ప్రశ్న మీరు చెప్పాలి. రాంగ్ కాదు, వెరీ గుడ్. ఇంకా రాంగ్ ఒక కాదు అన్నారు కాబట్టి ఇంకోరు అవునని చెప్తారా? ఎవరైనా అవునా? కాదు, వెరీ గుడ్. ఇంకా కాదే అంటున్నారు, వెరీ గుడ్. అయితే అందరూ కూడా కాదే కదా, నిజమే. ఆలోచన, ఆశ అనేది తప్పు కాదు. దేవుని రాజ్యంలో అది కూడా యేసు ప్రభు వారి యొక్క సింహాసనం ప్రక్కన అటు ఇటు ఉండాలి అనే ఆలోచన అనేది తప్పు కాదు, మనుషునిగా మాట్లాడితే. కానీ దైవరీతిగా ఎలా మాట్లాడదాం? ఒకసారి ఈ వాక్యం నుండి కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు సే ఈస్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రేట్నెస్. మొట్టమొదటి పాయింట్, గొప్పతనమును
తప్పుగా అర్థం చేసుకొనుట. గొప్పతనమును తప్పుగా అర్థం చేసుకొనుట. ఈ రోజుల్లో చాలా మంది కూడా లోక సంబంధమైన వాటిని కోరుకుంటారు. నిజం చెప్పాలంటే లేకపోతే సగానికి వీరు కోరుకున్నది చాలా మంచిది. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఉండాలి, నేను ఒక మంచి పెద్ద కంపెనీలో చేయాలి అంటారు వీళ్ళు. దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ వర్కింగ్ ఇన్ ఏ ఎంఎన్సి కంపెనీ. మంచి కంపెనీలో నేను పనిచేయాలి అని కోరుకోవట్లేదు. వారు కోరుకునే ఆలోచన కానీ, వారు కోరుకునే తలంపు కానీ ఏంటంటే దేవుని యొక్క మహిమలో ఇక్కడ కూర్చుని మనందరూ ఆశయం చెప్పండి, అదే కాదా? పరలోక రాజ్యంలో మనము ఉండాలి. అయితే ఒక మెట్టు ఎక్స్ట్రాడిగా ఏంటంటే, ప్రభు నీ సింహాసనం ఉంటుంది, నీ సింహాసనం కుడివైపున ఒకడు ఉండాలి, ఎడమ వైపున అంటే కుడివైపున ఎవరు ఉండాలి? యాకోబు ఉండాలంట. ఎడమ వైపున ఎవరు ఉండాలి? యోహాను. ఇంకెవరు ఉండకూడదు. పేతురు కానీ తర్వాత మిగతా 9 మంది ఉన్నారు కదా, ఎవరు కూడా వద్దు. యేసు ప్రభు ప్రక్కన ఇద్దరు కూడా ఉండాలి. వాళ్ళ యొక్క ఆలోచన బాగా గమనించండి, వాళ్ళ యొక్క తలంపు గమనించండి. పరలోకంలో ఉంటాము అనటం లేదు. యేసు ప్రభు వారి యొక్క సింహాసనం ప్రక్కన తల్లి గారు కూడా వచ్చి ఆమె ప్రభు దగ్గర మోకరించుకుని ఆమెకు రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఏమని? అయ్యా, ఈ ఇద్దరు కుమారులారే, యాకోబు ఒకడు, యోహాను ఒకడు, నీ మహిమ గల సింహాసనము దగ్గర నీ రాజ్యములో నా ఇరువురి కుమారులలో ఒకడు నీ కుడివైపున ఉండాలి, మరి ఒకడు నీ ఎడమ వైపున ఉండాలి. ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు వారు ఆ మాటను బట్టి వెంటనే ఆమెను ఎలా మాట్లాడారో, ఏ విధంగా మాట్లాడారో మనం చూద్దాం. బాగా గమనించండి. ఈ ఆలోచన అనేది తప్పు కాదు, నిజమే. వారి యొక్క ఆలోచన లోక సంబంధమైన, మేము రోమా ప్రభుత్వంలో జక్కయ్య చేసినట్టుగా ట్యాక్స్ కలెక్టర్ ఉద్యోగం చేయాలి, లేకపోతే మత్తయి అనే ఒక శిష్యుడు ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చేశాడు? ట్యాక్స్ కలెక్టర్. అతను కూడా అలాగే మేము చేయాలని కోరుకోవట్లేదు. కానీ యేసు ప్రభు యొక్క రాజ్యంలో, యేసు ప్రభు యొక్క సింహాసనం ప్రక్కన ఇద్దరు ఎలా ఉండాలంటే, ఒకడు కుడి వైపున ఉండాలి, ఎడమ వైపున ఉండాలి అనేది వారు ఆలోచన చేసినట్టుగా తల్లి గారు కూడా అదే మాట తీసుకువెళ్ళి ఏమంటుంది తెలుసా? అయ్యా, నా మనవి ఒకరు వింటావా అని ప్రభుని అడిగితే, అమ్మ చెప్పమ్మా, నువ్వేం కోరుతున్నావు అని ఆమె అడిగాడు. ఆమె చెప్పింది, అయ్యా ఇలా కావాలి, అలా కావాలి. బాగా గమనించండి, బిడ్డలు మన జీవితాలను చూస్తున్నారండి. డోంట్ వరీ దట్ చిల్డ్రన్ నెవర్ లిసన్ టు యూ, వరీ దట్ దే ఆర్ ఆల్వేస్ వాచింగ్ యూ. ఒకసారి ఆలోచిద్దాం. పిల్లలు మా మాట వినటం లేదని బాధపడదు. ఏం బాధపడదు తెలుసా? మనం ఏమి చేస్తున్నామో అది చూస్తున్నారని బాధపడాలి. ఈమె ఎక్కడికి వెళ్ళింది? ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమె ఆయన ముందు మోకరించింది. అక్కడ రాయబడిన మాట, సాగిలపడింది, మోకరించింది ఆయన సన్నిధిలో. 20 వచ్చిన మన చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 20:20. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా. అక్కడ ఇంగ్లీష్లో అయితే ఇలా ఉంది. ఇంగ్లీష్లో అయితే అక్కడ రాయబడింది నీలింగ్ డౌన్ అనే మాట మీకు కనబడుతుంది సార్. నీలింగ్ డౌన్. మంచి స్త్రీ. నిజంగా ఆమె ఒక రిక్వెస్ట్ ని అడగాలి. ఆ రిక్వెస్ట్ ఎలా అడుగుతుందో బాగా గమనించాలి. యేసు దగ్గరికి వచ్చింది. ఆమె మంచి ధనికురా, మంచి ధనవంతురా. ఫిషింగ్ వాళ్ళ జాబ్, వారు చక్కగా ఆ వ్యాపారం చేసుకున్నారు, చేపలు పట్టుకున్నారు, జాలలుగా ఉంటున్నారు, కానీ మంచి డబ్బు సంపాదిస్తూ ఉంది. అయినా కూడా ఆమె వచ్చి ఎలా అడుగుతుందంటే, షీఈస్ నీలింగ్ డౌన్ ఇన్ రెస్పెక్ట్. అంటే యేసు ప్రభు వారి ముందు ఆమె మోకరించింది. ఆమె ఒకటే మోకరించిందా? కాదు, ఆమె బిడ్డలు కూడా విత్ హర్ సన్స్. నీలింగ్ డౌన్ అంటే ఆమె మోకరించి ఆమె అడుగుతుంది, అయ్యా నాకు ఒక కోరిక ఉంది, అది నువ్వు చేయాలి. చూడండి, తల్లిదండ్రులుగా మన జీవితంలో మన బిడ్డలకు నేర్పించవలసిన విషయాలు ఏంటంటే, మనము మోకరిస్తే ఫస్ట్ బిడ్డలు మోకరిస్తారు. మనము ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని చదివితే మన బిడ్డలు కూడా దేవుని వాక్యాన్ని చదువుతారు. మన బిడ్డలు మనం ఏమి చేస్తున్నామో అది చేస్తారు. వాళ్ళ ముందు నువ్వు సిగరెట్ కాల్చు, వాళ్ళు ఏం చేస్తారు? నీ ముందు కాల్చలేమో కానీ బ్రతికేది అదే చేస్తావు. నువ్వు ఎలాగా పగుతావో సేమ్ అదే పొజిషన్లో. మా పని మారదు. నేను అప్పుడప్పుడు వాకింగ్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్తా చూస్తే మా బాబు
ఒక రూమ్, స్టోర్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ అన్నీ కూడా ఆట వస్తువులు ఉంటాయి. అందులోకి వెళ్ళిపోయి అక్కడ చర్చి పెడతాడు. అక్కడ చర్చి అక్కడికి వెళ్ళి ఆ బొమ్మలతోనే మాట్లాడతాడు. అంటే నేను ఎక్కడైనా వాక్యం చెప్తున్నానో అక్కడ ఆడి వెళ్ళి వాక్యం మాట్లాడతాడు. వెళ్ళి అదే వాక్యం బైబిల్ పట్టుకుంటాడు. బైబిల్ పట్టుకుని ఒక పాట పాడతాడు. పాట పాడిన తర్వాత అక్కడ మళ్ళీ చిన్న కీబోర్డ్ ఉంటుంది. ఆ కీబోర్డ్ పెట్టుకుని నన్ను వాయించమంటాడు. కీబోర్డ్ నాకు కూర్చుని వాయిస్తాడు. నేను అక్కడ కీబోర్డ్ ఇస్తాను అనమాట. ఆ అబ్బాయి ఏమో ప్రీచర్ వాక్యం చెప్తాడు. అక్కడ నిలబడి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఏమి చేస్తున్నావు ప్రక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తావు, గమనిస్తారు ఖచ్చితంగా. అది మళ్ళా రిపీట్ చేస్తాం. అందుకే పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ వ్యక్తి ఇలా అన్నాడు, డోంట్ వరీ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ లిసనింగ్, వరీ దట్ దే ఆర్ ఆల్వేస్ వాచింగ్ యూ. అంటే పిల్లలు నా మాట వినటం లేదు అని బాధపడద్దు. కానీ నిన్నే చూస్తున్నారు, నిన్నే గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారు ఏం చేస్తారు తెలుసా? నిన్ను బట్టే వారు ఏం చేస్తారు? ప్రతిదీ కూడా నేర్చుకుంటారు. ఫస్ట్ హోమ్, పిల్లలకి మొట్టమొదటి పాఠశాల ఏదో తెలుసా? అవర్ హౌస్, మన యొక్క గృహాలే అని గుర్తుపెట్టుకుందాం. చూడండి, ఎందుకు వీరి యొక్క ఆలోచన అనేది ఇలా ఉంది అనేది నేను తెలియజేస్తాను. ఒకసారి మార్కు సువార్త కొద్దాం. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయం, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 15 వర్స్ నంబర్ 40. 40 వచ్చి చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 40 వచ్చి. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి, వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. చాలండి, ఇంకా చదవండి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేముకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. స్త్రీలు వీళ్ళు ప్రభువును వెంబడించారు. వీళ్ళేమి కూడా ప్రభువుని విడిచిపెట్టిన వారు కాదు, వీళ్ళు ప్రభువును వెంబడించారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 40 వచ్చిన. Now some women also were watching from a distance, among whom were Mary Magdalene and Mary the mother of James the less and of Joseph and Salome. ఉందా పేరుందా? సలోమి. ఆవిడే జబదే యొక్క భార్య, అంటే యాకోబు యోహాను యొక్క తల్లిగా. వారు ఎలా ఉన్నారంటే ప్రభు వెంబడిస్తూ వారు ఏం చేస్తారంట? పరిచారము చేసిన వారు, ఆయనకు పరిచారము చేసిన వారు. దే సర్వ్ ద లార్డ్ విత్ దేర్ ప్రాపర్టీ అంటారు. అంటే వారి ఆస్తితో వారు ఏం చేశారు? ప్రభుకి పరిచారం చేసిన వారు. పరిచర్య అనేది ఒక్కటి కాదండి, అనేక రకాలైన పరిచర్య. దేవుని యొక్క సన్నిధిలో ఏది అవసరం ఉందో దాని కొరకే మనీ ఇచ్చి దాన్ని కొనేది కూడా పరిచర్య. లేకపోతే మందిరాన్ని శుభ్రంగా ఉంచేది కూడా పరిచర్య. లేకపోతే మందిరంలోనికి నూతన ఆత్మను తీసుకొచ్చేది కూడా పరిచర్య. వీళ్ళు ఈ స్త్రీలు ఏం చేసేవారంటే ప్రభుకి పరిచర్య చేసేవారు, ప్రభుకి పరిచారం చేసేవారు. అయితే ఈమె యొక్క ప్రవర్తన కూడా ఎంత బాగుందంటే వెళ్ళి ఆయన ముందు మోకరించింది. కానీ అంత బాగానే ఉంది, కానీ ఆ రిక్వెస్ట్ మాత్రమే బాగుంది. ఏంటి రిక్వెస్ట్? నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులో ఒకరు కుడివైపున మరి ఒకడు ఎడమ వైపున. ఎందుకని అలాగ మాట్లాడింది? ఆలోచిద్దాం. ఇవి కారణాలు. లోకానుసారమైన గొప్పతనం ఇది, ద వరల్డ్లీ గ్రేట్నెస్. అంటే అథారిటీ ఓవర్ అదర్స్, ఇతరులపై ఆధిపత్యము. రెండవదిగా సోషల్ స్టేటస్, అనగా సామాజిక పైచేయి. మూడవదిగా రికగ్నిషన్ అండ్ ఆనర్, గుర్తింపు మరియు గౌరవము. నాలుగవదిగా అబిలిటీ టు కమాండ్ అండ్ కంట్రోల్, ఆజ్ఞాపించే మరియు నియంత్రించే సామర్థ్యము. ఇదండి మెయిన్ రీజన్. వీళ్ళు బాగా గమనించారు. ఏంటి అంటే రోమన్ ప్రభుత్వము ఆ టైంలో వాళ్ళు గవర్నింగ్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు. ఓకేనా? ఎవరు చేస్తున్నారు? రోమన్ ప్రభుత్వం. వాళ్ళ యొక్క పని ఏంటంటే ఇతరులను ఆజ్ఞాపించడం. వాళ్ళు నిలబడతారు, ఇక్కడ కూర్చో అంటే కూర్చో, అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళాలి. అందుకే ఒక వ్యక్తి అంటాడు కదా, శతాధిపతి, ఆయన పేరు తెలియదు కానీ ఆయన వచ్చి అంటాడు, ప్రభు దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి
ప్రభువు చెప్పండి, నా దాసుడు ఒక వ్యక్తికి బాగోలేదని చెప్పండి అన్న. వారు వెళ్ళారు, కొంతమంది పెద్దలు వెళ్ళారు, అయ్యా మీరు ప్రార్థించి మీరు స్వస్థపరచాలి, మా యొక్క దాసుడికి బాగలేదని మా అయ్యగారు పంపించారు, ఆయన శతాధిపతి అన్న. ప్రభు అన్నారు వెంటనే, రండి నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఆయన అన్నాడు, లేదు లేదు లేదు, మా ఇంటికి రావద్దు, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడునే, నా క్రింద ఉన్నారు చాలా మంది, ఒకడు వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు. ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఆ ప్రభుత్వం యొక్క రూల్స్ గమనించుదామా? వారి యొక్క ఆలోచన ఏంటంటే, గొప్పతనం ఏంటంటే, వారి కిందన సబార్డినేట్స్ కొంతమంది ఉన్నారు, వారు ఏమి చెప్పితే అధికారులు ఏమి చెప్తే అదే చేయాలి. ఇది లోకం యొక్క తీరు. అదే తీరుని ఇప్పుడు సంఘంలోకి వచ్చేసింది. గమనించారా? జబదయి యొక్క కుమారుడు తల్లి కూడా అదే ఆలోచన అడుగుతుంది. ఏంటంటే, అయ్యా ఇతరులపై ఆధిపత్యంగా నా ఇద్దరు బిడ్డలు ఉండాలి. ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. నీ కుడివైపున ఒకడు, నీ ఎడమవైపున ఒకడు అంది కదా. యేసు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇలా మాట్లాడుతుంది, అయ్యా నా ఇద్దరు కుమారులు ఎలా ఉండాలంటే ఇతరులపై ఆధిపత్యంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. 2, వారికి సోషల్ స్టేటస్, సామాజిక పరిచయం ఉండాలి. 3, వారు గుర్తింపు కలిగి ఉండాలి, గౌరవం కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుంది గౌరవము? నీ ప్రక్కన ఉంటే వస్తుంది. వాళ్ళు నీ ప్రక్కనే ఉండాలి, నీ సింహాసనం దగ్గరే ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి వీలు. 4వదిగా వారు ఆజ్ఞాపించాలి, నియంత్రించే సామర్థ్యం కలిగి ఉండాలి అని ఇండైరెక్ట్ గా ఆ బిడ్డలు కోరుకుంటున్నారు. దట్స్ వై మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రేట్నెస్, గొప్పతనమును తప్పుగా అర్థము చేసుకునుట. పరలోక రాజ్యంలోనికి చోటు కావాలి అంటే ఒక్క మాటలు అయిపోతుంది, కానీ విపులముగా ఇంకా డీటెయిల్ గా వారు ఏమడుగుతారు తెలుసా? వారి యొక్క హృదయ ఆలోచన ఎలాగుందంటే ఇది. మీకు అర్థమైందా? యేసు ప్రభు వారికి మన హృదయం యొక్క తలంపులన్నీ కూడా తెలుసండి. ఎలా అడుగుతున్నామో, ఏ విధంగా అడుగుతున్నామో. కొంతమంది అడుగుతారు, ఎలా అడుగుతారు తెలుసా? చదవండి ఒకసారి. జేమ్స్ చాప్టర్ 4, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3rd verse. జేమ్స్ చాప్టర్ 4 verse number 3. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఎలా అడుగుతున్నామంటే మనము దురుద్దేశం ఉందా? దురుద్దేశం, నాట్ ఏ గుడ్ థాట్, మంచి ఆలోచన కాదు. దేవునికి అడుగుతున్నప్పుడు ఎలా అడగాలి తెలుసా? దురుద్దేశంతో కాదు, ఉద్దేశము మంచిదిగా అడగాలి. హన్నా యొక్క ఉద్దేశం ఏంటి? అయ్యా నీ ఒక మగబిడ్డ నాకు ఇస్తే అన్నది. ఎందుకు ఇవ్వాలి? అందరూ తిడుతున్నారు, అందరూ నిందిస్తున్నారు, గొడ్రాలు అంటే ఈ మాట పడలేకపోతున్నాడు ప్రభా, అందుకని ఇవ్వాలి అందా? లేదు. ఎందుకు అడిగింది? దురుద్దేశం కాదు ఆమె యొక్క ఉద్దేశం. ఆమెకు ఉద్దేశం దురుద్దేశం అనేది కాదు. ఆమె ఉద్దేశం ఎలాంటిదంటే, నేను ఆ కుమారుడిని మరణానికి ఇచ్చేస్తాను. అది ఉద్దేశం. ఎందుకు ఇస్తానండి? వై? ఎందుకు ఇవ్వాలి చెప్పండి. ఎందుకు ఆ మొక్కుబడి చేసింది తెలుసా మీకు? ఎందుకు? గర్భఫలం పొందలేదనా ఆమె? కాదు. ఎందుకు మరణానికి ఇచ్చేస్తానని తెలుసా? ఇంకా కృతజ్ఞత ఇంకా ఉంది, కానీ ఒక ఆలోచన అక్కడ ఏం తెలుసా? మందిరంలో సరైన వ్యక్తులు లేరు. హొఫ్నీ, ఫీనెహాస్ అనే ఇద్దరు వ్యక్తులు భయంకరమైన వ్యభిచారులుగా అయిపోయారు. ఇద్దరు ఎవరు తెలుసా? ఏలి యొక్క పిల్లలు. అది గమనించిన ఈమె, అయ్యా నాకు ఒక మగబిడ్డనిస్తే నేను మరలా ఆ వ్యక్తిని నీకు ఇచ్చేస్తాను, నీ మందిరంలో వదిలేస్తాను. నీకు ఇచ్చేస్తాను అంటే అర్థం ఏంటి? మందిరం. నిజంగా 40 మైళ్ళ దూరం వాళ్ళ ఇంటి దగ్గర నుండి మందిరం 40 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఆ బిడ్డను పాలు మాన్పించిన తర్వాత తీసుకెళ్ళి మందిరంలో విడిచిపెట్టేసి. ఒకసారి ఉద్దేశం చూడండి. మందిరంలో ఎదగాలి, మందిరంలో ఉండాలి, మందిరంలోనే సేవ చేయాలి అని చెప్పి ఆ బిడ్డను అక్కడ వదిలేసింది. ఆమె ఆలోచన మరొక ఆలోచనమో, వీడు ఇక్కడ చెడిపోతాడేమో, అసలు ఈ హొఫ్నీ ఫీనెహాసులు వీడిని చెడగొట్టేస్తారేమో, ఏ ఆలోచన పెట్టుకోలేదు. మందిరంలో వదిలేసింది. ఎందుకు? దేవుడు ఇచ్చాడు. అయ్యా నీ చిత్తమైతే నీ మందిరంలో వదిలేస్తాను నేను, కాబట్టి నీకు మళ్ళీ ఇచ్చేస్తాను.
నాకు ఒక మగబిడ్డనిస్తే అతని తల మీదకి నేను మంగళ కత్తి రానియను. నీకే నాజీరుగా, నీకే ప్రతిష్టమైన వాడిగా ఉద్దేశాలు గమనించాను. ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె ఉద్దేశం ఇది. యాక్చువల్గా ఎలాగండి పాస్టర్ గారు మీరు అలా చెప్తారు? ఆమె ఉద్దేశం మంచిది కాదా? ఆమె కోరుకోవడం పరలోక రాజ్యాన్ని కోరుకోవడం తప్పు కాదా అని మీరంటే, ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం. ఒకసారి 20వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 20 వర్స్ నంబర్ 22 చదువుకుందామా? 22వ వచనం. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో చాలండి. But Jesus replied, you do not realize what you are asking. ఒకవేళ కనుక ఆ ఉద్దేశం మంచిదైతే ఏమంటాడు యేసయ్య? వెళ్ళండి, మంచి ఆలోచన మీరు కోరుకున్నారు, మీకు శుభం కలుగుగా అనాలి కదా, మీకు మంచిది కలుగుగా అనాలి కదా. ఏమంటాడు ఆయన? మీరేమి అడుగుతున్నారో తెలియదు. చాలా సింపుల్ గా ఆయన మాట తెలియదు. యూ డు నాట్ రియలైజ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. చాలాసార్లు మనం ప్రభువుని అడుగుతూ ఉంటాము, కానీ ఎలా అడగాలో మనకు చాలాసార్లు తెలియదు. నిజంగా తెలియదు, ఒప్పుకోవాలి మనం. అందుకే ప్రతిదానికి కూడా ఒక మాట యూజ్ చేయాలి. ఏంటి తెలుసా? ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ అంటే ప్రభువా నీ చిత్తమైతే అనే మాట ఉపయోగించాలి. ఎందుకు? ప్రభుకి ఇష్టమైనట్టుగా మనం ప్రార్థన చేయాలి, ప్రభు చిత్తానుసారంగా అడగాలి. అందుకే ఆ యొక్క హన్న కూడా అడుగుతుందయ్యా, నీకు ఇష్టమైతే నీ యొక్క సన్నిధిలో ఎదగాలి వాడు, నీకు మరణాన్ని ఇచ్చేస్తాను అని ఆమె తీసుకున్న ఉద్దేశం గమనిస్తే ఆమె యొక్క గర్భాన్ని వెంటనే ప్రభు వారు తెరిచి ఆమె మంచి కుమార్ని ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం తీసుకెళ్లి పాలు మాన్పించిన దినాన్న మందిరంలో విడిచిపెట్టేసింది. కానీ ప్రభు ఆమెను వదిలేయలేదు. మరలా 5 బిడ్డలను ఆమెకు బహుమానంగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదండి, అన్యాయస్తుడు కాదు. ప్రభు అడుగుతున్నారు ఇక్కడ, అమ్మా మీరేమి అడుగుతున్నారో మీకు తెలియటం లేదు. ఇంకా చదవండి. నేను త్రాగబోచున్న గిన్నెలో ఉంది మీరు త్రాగగలరా అని అడుగగా వారు మేము త్రాగగలమనిరి. ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును అని చెప్పాను. Are you able to drink the cup of suffering that I am about to drink? They answered, we are able. He said to them, you will drink my cup, but to sit on my right and on my left, this is not mine to give, but it is for those for whom it has been prepared by my Father. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, అది నా వశమున లేదు. నా ప్రక్కన ఎవరు కూర్చుంటారో, నా కుడి వైపున కానీ నా ఎడమ వైపున కానీ నిచ్చుట అనేది నా వశములో లేదు. తండ్రి ఎవరికైతే అది ప్రిపేర్ చేశాడో, సిద్ధపరిచాడో అది వారికి దొరుకుతుంది. అంటే ఆయన ఈజీగా జరగదంటే హీస్ ఎస్కేపింగ్, ఆయన తప్పించి పెట్టాడు. మీ అర్థం నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఇలా అన్నారండి, పాస్టర్ గారు నెక్స్ట్ వీక్ నేను ఇలాగా కీబోర్డ్ వాయిస్తాను, అది చేస్తాను అంటే నేను ఒకవేళ మామూలుగా మాట్లాడుతూ తప్పించుకోవడానికి ఏదో ఒక మాట చెప్పడానికి ఎలా చెప్తాను, అది అవ్వదు అన్నట్టుగా యేసు ప్రభువు ఎలా మాట్లాడుతుందంటే జస్ట్ ఓన్లీ వన్ వర్డ్, ఈ సైడ్ ఓన్లీ వన్ వర్డ్, అని ఒకే ఒక మాట్లాడారు. తెలుసా? ఇది నా వశమున లేదు. దిస్ ఇస్ నాట్ మైండ్ టు గివ్. ఇది ఎవరిది అంటే తండ్రి యొక్క చిత్తము. తండ్రి ఎవరికి సిద్ధపరిచాడో వాళ్ళు మాత్రమే. ఈస్ నాట్ అలౌవింగ్ దమ్. వారికి ఆయన ఇలాగా అవుతుంది అని చెప్పడం లేదు. ఖచ్చితంగా ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఇది నా వశంలో లేదు. దానికి ముందు ఒక ప్రశ్న అడిగాడు, నేను త్రాగబోచున్న గిన్నెలోంది మీరు త్రాగలరా అని అడిగాడు. బాగా విందాం ఈ మాట. యేసు ప్రభువారు ఏ గిన్నె త్రాగబోతున్నారు? వాట్ కైండ్ ఆఫ్ డ్రింక్ హి ఇస్ గోయింగ్ టు డ్రింక్. ఆయన ఎలాంటిది ఆయన త్రాగబోతున్నాడు. అది గిన్నె ఏంటి? ఆ గిన్నె చెప్పండి, ఏంటి గిన్నె? సిలువ మనం. యేసు ప్రభువారి యొక్క ఆలోచన విధానం గమనించండి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలంటే దేవుని యొక్క సేవ లేదా పరిచర్య,
అనేది రాకూడదు అనే విషయాన్ని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? లౌదికీయ సంఘం ఎలా ఉంది? లౌదికీయ సంఘం ఎలా ఉంది? చల్లగానైనా వెచ్చగానైనా లేదు. మరి ఎలా ఉంది? నులువెచ్చని స్థితి అని చెప్పంటారా? వాట్ ఈస్ లుక్ వామ్ సిచ్యువేషన్ అంటే? నులువెచ్చని స్థితి అంటే వారి యొక్క ఆలోచన ఇహలోక సంబంధమైనది అని అర్థం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క ఆలోచన నూతన పరచబడాలి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? మనస్సు మారి రూపాంతరము చెందాలి. ఏం చెందాలి? రూపాంతరం. చాలాసార్లు ప్రభు దగ్గరికి వస్తాం, ప్రభువుని స్తుతిస్తాం, కానీ మన ఆలోచన కానీ మన తలంపులు కానీ ఇంకా లోక సంబంధంగానే ఉంటాయి. మనస్సు మారడం లేదు. యేసు ప్రభువుని అడిగారు, ఒక సూటి ప్రశ్న అడిగారు. వాళ్ళు అడిగారు, అమ్మా నేను త్రాగబోతున్న గిన్నెలను త్రాగలరా అని అడిగారు. అంటే నేను లోకానికి వచ్చింది కాలు మీద కాలు వేసుకుని రూలింగ్ చేయడానికి కాదు, నేను వచ్చింది చనిపోవడానికి. ఒక గిన్నె నా ముందు ఉంది, ఆ గిన్నె తాగాలి, చాలా కష్టం. ఆ గిన్నెలో ఉన్నదంతా కూడా తలతల మెరుస్తూ ఉంది, తలతల అదంతా కూడా పొంగుతూ ఉంటుంది. అది ఏంటంటే ఉగ్రత అనే గిన్నె. అందులో బాధ ఉంది, అందులో సిలువ ఉంది, అందులో శ్రమ ఉంది, అందులో మేకులు ఉన్నాయి, అందులో ఈ యొక్క తల పెడతారు కదా ముళ్ళ కిరీటం ఉంది. అవన్నీ కూడా నేను త్రాగబోతున్నాను, మీరు త్రాగలరా అడిగాడు. వాళ్ళు అన్నారు, ఆ గిన్నెడు తెలియదు వాళ్ళకి, యాక్చువల్లీ మేము త్రాగేస్తామన్నా. They don't know what kind of the cup. అంటే ఆ గిన్నెడు తెలియలేదు, ఆ లోపల ఉన్నదేడు తెలియలేదు. ఆయన అడిగి నేను త్రాగపోయే గిన్నెలను మీరు త్రాగుతారా అంటే వాళ్ళు వెంటనే అన్నారు త్రాగేస్తామన్నారు. అంటే వాళ్ళకి ఏంటి ఆలోచన? మాకు ఖచ్చితంగా ఏం దొరకాలి? ఈ సింహాసనము మాకే కావాలి. మీరు ఏం చెప్పినా చేసేస్తాం. చాలాసార్లు మనము లోక సంబంధంగా మాట్లాడుతాం కదా. ఆ ఉద్యోగం కావాలంటే అయ్యా మీరు అలా చెప్తే మేము అలా చేస్తాం, ఖచ్చితంగా మాకు ఈ జాబ్. వాళ్ళ యొక్క ఆలోచన విధానము ఎంత లోక సంబంధం వల్ల గమనించారా? మీకు ఇంకో విషయం చూపిస్తాను. వాళ్ళిద్దరే ఒకసారి యేసు ప్రభువు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్తూ ఆ ప్రాంతం దాటి అవతలకి వెళ్ళాలి, యెరూషలేంకి వెళ్ళాలి. దే కేమ్ టు వన్ ప్లేస్, వన్ సిటీ, ఒక ప్లేస్కి వచ్చారు. ఆ సిటీ పేరు కూడా బైబిల్లో రాయబడింది సమరియా. They came to a city. వాళ్ళు ఒక పట్టణానికి వచ్చారు. ఆ పట్టణం పేరు సమరయ. ఆ సమరయ పట్టణం దాటి అవతలకి వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి? అవతల ఏముంది అక్కడ? యెరూషలేం. అక్కడికి వెళ్ళాలి కదా. ఈ పట్టణం దాటి వెళ్ళాలి. అక్కడ పట్టణం వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి వెళ్ళనివ్వలేదు. They rejected Jesus to go through that city. ఆ పట్టణం కూడా వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అయ్యా మీరు రావడానికి వీల్లేదు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళిద్దరే అలా అన్నారు, ప్రభువా ఆజ్ఞాపించమంటావా? అగ్ని ఆకాశం నుండి దిగి వీళ్ళందరినీ దహించేయమంటావా అని అడిగాడు. ఏమడిగారు? లార్డ్ జస్ట్ కమాండ్. మేమేమైనా మీ యొక్క ఏరియా చేసినట్టు అక్కడ ఒక మాట కూడా ఉంటుంది. ఏరియా ఎలాగైతే అగ్ని ఆకాశం నుండి దిగి వారందరినీ దహించేశాడో అలాగ మేము అలా చేయమంటావా అని ప్రభుని అడుగుతుంటే ప్రభు వారి తిరిగి గద్దించాడు. ఇరెట్టి ఆత్మ మీకు అర్థం కావట్లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మనస్సులు ఆలోచనలు ఇంకా లోక సంబంధమైన వాటిగా ఉన్నాయి చాలా మంది యొక్క జీవితం. ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, అయినా కూడా మన మనసులో ఎలా తెలుసా? లోక సంబంధులు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నామేమో. లోక సంబంధులుగా మాట్లాడుతున్నాడు. లోకస్తులు ఎలా మాట్లాడుతున్నారో దైవికమైన మాటలు మన నోటి నుండి రావాలే కానీ లోక సంబంధమైన మాటలు మన నోటి నుండి రావడానికి వీలేదు. వాళ్ళంటారు, అయ్యా లూకా సువార్త ఆ మాట చూడండి, 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 54వ వచనం. Luke chapter 9 verse 54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను.
గమనించారా? వారికి ఆలోచన విధానం. అయ్యా మీరు నా గిన్నెలు త్రాగుతారంటే వాళ్ళు గబుక్కనేస్తున్నారు. తాగేస్తాం ప్రభు, ఈజీ అనుకున్నారు. అసలు సిలువ ఎత్తుకోవడం అది ఈజీయా? ఆయన వెంబడించడం ఈజీయా? కాదు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ సిలువను మోసే తీరాలి. వాళ్ళు అంటున్నారు, ఇదిగో ప్రభా వీళ్ళని చేర్చుకోలేదు కదా, వీళ్ళని లోపలికి ఆహ్వానించలేదు కదా, ఖచ్చితంగా వీళ్ళు ఏం చేద్దాం? మనము నాశనం చేయాలి. మేము ఆజ్ఞాపించాలా? వాళ్ళు ప్రభువుని ఆజ్ఞాపించట్లేదు. మళ్ళీ మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టం అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వారి మైండ్ నీకు అర్థమవుతుందా? వారికి ఆలోచన, ప్రభు నువ్వు ఆజ్ఞాపించట్లేదు, వాళ్ళు మేము ఆజ్ఞాపించాలా? ఇదే మాట ఒక వ్యక్తి అన్నాడు పాత నిబంధన గ్రంథం. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడు, ద్రోహులారా మీ కొరకు ఈ నేలను పూర్తి చేయలేదు, నేలను మేము రప్పించాలా అన్నాడు. ప్రభు రప్పించాలనలేదు. గమనించారా మాట మారే విధానం? మీ కొరకు ఈ బండ నుండి నేలను మేము రప్పించాలా. రప్పించేది ఎవరు చెప్పండి ఒకసారి? కార్యం చేసేది ఎవరు? అద్భుత కార్యం చేసేది ఎవరు? మనమా? కానీ వాళ్ళు ఏమన్నారు? మేము రప్పించాలా అని మోషే అహరోను అంటుంటే, ఇక్కడ కొత్త నిబంధనలో ఈ ఇద్దరు సహోదరులు జేమ్స్ అండ్ జాన్ మేము ఆజ్ఞాపించాలా, నీకు ఇష్టమా ప్రభుని అడుగుతున్నాం. అంటే వాళ్ళు అనుకున్నారు, ప్రభుత్వం మేము నడుస్తున్నాం, మేము చాలా గొప్పలం, మేము ఏం చేస్తే అది అవుతుంది, మేము ఏమంటే అది అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది సేవకులైనా చాలా మంది విశ్వాసులైనా తగ్గింపు జీవితం లేదు, కానీ వాళ్ళు ఏమంటే అది అవుతుంది అన్నట్టుగా విర్రవీగుతూ ఉన్నారు చాలా మంది ఉన్నారు. బిలాము బైబిల్లో ప్రవక్త, అతను కూడా ఏది అంటే అది అవుతుందంట. బైబిల్ చెప్తుంది అతను దీవెనిస్తే దీవెన అవుతుందంట, శాపం ఇస్తే శాపం అవుతుందంట అని అందరికీ తెలుసంట. రాజులందరికీ ఒక రాజు అతని కబురు పంపి, బాబు నువ్వు రావాలి మా ఇంటికి, ఒక జనాంగం వచ్చేస్తారు మా దగ్గరికి, వాళ్ళు శపించాలి, నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారు, వాళ్ళు దీవిస్తే దీవించబడతారు కదా, నువ్వు రా అంటే దేవుడు అన్నాడు వెళ్ళడానికి వీలేదన్నాడు. కానీ వెళ్ళాడు. చివరికి ఇశ్రాయేలు ప్రజలే అతని ఖడ్గంతో చంపేసి చనిపోయాడు. బిలాము యొక్క తప్పు త్రోవ చెప్పంటారా? లోక సంబంధమైన ఆలోచన. ఈరోజు ఒక మాట నేను ప్రశ్న అడుగుతున్నాను, లోక సంబంధమైన ఆలోచన ఇంకా నీలో ఉంటే నీ యొక్క మనస్సు మారలేదు. లోక సంబంధమైన ఆలోచనగా ఉండడానికి వీలేదు. మన ఆలోచనలు కడగబడాలి, మన ఆలోచనలు యేసు ప్రభువుకి రక్తం చేత పవిత్రపరచబడాలి. ఆయన ఎలాగ అడుగుతూ ఉన్నాడో మనము ఆ విధమైన జీవితం జీవించాలి తప్ప మనము లోక సంబంధమైన వాటి విషయంలో వెళ్ళడానికి వీలేదు. ఆయన అంటున్నాడు, ఈ గిన్నె తాగలరా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, అయ్యా మేము తాగేస్తామన్నారు. వెంటనే అన్నారు, మీరు త్రాగుతారు, ఖచ్చితంగా త్రాగుతారు. ఎందుకంటే 12 మంది శిష్యులను కూడా యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఎలాంటి మరణము ద్వారా వారు ప్రభువుని మహిమపరచబోతున్నారో ఆయన ఎరిగాడు, ఆయన తెలుసు. ఆయన అన్నాడు, మీరు ఖచ్చితంగా త్రాగుతారు, కానీ అది నా వశం లేదు. ఏది? నా సింహాసనం రైట్ సైడ్ ఒకరు, నా సింహాసనానికి లెఫ్ట్ సైడ్ ఒకరు కూర్చునిచ్చుట నా వల్ల కాదు, అది తండ్రి నిర్ణయిస్తాడు. ఈ విషయంలో నీకేమి బలవంతం పెట్టవద్దు. అంటే మీ ఆలోచనలు సరి చేసుకోండి, మీ ఆలోచనలన్నీ కూడా మార్చుకోండి. లోక సంబంధంగా మాట్లాడద్దు, లోక సంబంధంగా తలచొద్దు, లోక సంబంధమైన ఆలోచనను రూపాంతరపరుచుకోవాలి. దేవునికి స్తోత్రము చెప్దామా? హల్లెలూయా. ప్రార్థించిన ఆ యొక్క స్థలానికి వచ్చిన తర్వాత, అంటే మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థిస్తున్నాం, మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాం, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నాం, అయినా కూడా మన మనసు ఇంకా లోక సంబంధమైన ఆలోచనతో ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీ మనస్సు మారి నూతన బగుట వలన రూపాంతరము పొందుతుంది. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఇందాక మీరు మాట అన్నారు ఏంటి? ఆయన కుడి వైపున ఒకడును ఆయన ఎడవైపున ఒకడును కూర్చుంటుట అనే రిక్వెస్ట్ అనేది, వినపం అనేది మంచిదే అన్నారు. కానీ వారి యొక్క ఆలోచన డీప్గా వెళ్తే అది మంచిది కాదు.
ఇంకా ఈ వాక్యాన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. సమయం అయిపోయింది కాబట్టి నేను ముందుకు వెళ్ళడం లేదు.